జగన్మోహన్ రెడ్డికి సంక్షేమము డెవలప్మెంట్ అంటే ఒక లాంగ్ రేంజ్ డెవలప్మెంట్ విజన్ ఉంటుంది. లైక్ పోర్టుల ద్వారా పోర్ట్ సిటీస్ ఒకదానికొకటి హైవేస్కి అనుసంధానం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఎలా వినియోగించుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లా డెవలప్మెంట్ చేయాలి. ఇతని ఇండస్ట్రియల్ బుర్ర ఇతంది, వీళ్ళది సాఫ్ట్వేర్ బుర్ర. ఎంతసేపటికి ఒకరికి 25 ఎకరాలు ఇచ్చి పడేస్తే చీఫ్ అండ్ పెట్టి ఇచ్చేస్తే వాడు 1000 ఉద్యోగాలు ఇస్తాడు, 100 ఉద్యోగాలు ఇస్తాడు. ఈ టైప్ వీళ్ళది. ఇతను ఊరకనే డబ్బులు ఎందుకు తగలేయాలి, మనం ఇండస్ట్రీ ప్లేస్ చూపెడదాం, రా మెటీరియల్ చూపెడదాం, వాడు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టుకోవాలా, వాడికి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, ఆ ప్రోత్సాహకాలు పరిమితంగా ఇవ్వాలన్నది జగన్ యాటిట్యూడ్. అదే సందర్భంలో నీళ్ల మీద అవగాహనలో చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ చాలా పూర్. 30% మార్క్సే వస్తాయి, 35 కూడా రావు దానికి. జగన్మోహన్ రెడ్డి అందులో ఫుల్ ఎక్స్పర్ట్, 100కి 75 మార్కులు వస్తాయి అతనికి. అతనికి దాని మీద మీకు గడికోట శ్రీకాంత్ రెడ్డిది మొన్న మనం ఇంటర్వ్యూ చేసాం చూడండి, దాంట్లో అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ దురదృష్టం ఏంటంటే అంబటి రాంబాబులను అనిల్ యాదవ్ని పెట్టారు. వీళ్ళు నేర్చుకుని చెప్పాలి ప్రజలకి. పూర్తి అవగాహన ఉన్నోడు గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వాడు ఉన్నాడు. అసలు ఏ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి తెలంగాణలో, ఏ బేస్ నుంచి ఎక్కడెక్కడికి నీళ్ళు వెళ్తాయి, ఇదంతా జగన్కి తెలుసు, అతనికి తెలుసు. రాయలసీమ లీడర్లకి చాలా బలంగా తెలుసు. అక్కడ చాలా మందికి తెలుసు లెక్కలన్నీ, అక్కడ నీళ్ళు ఎట్లా వస్తాయి ఏంటి అన్నటువంటిది. ఒక రకంగా రాయలసీమకి కాస్తో కోస్తో నీళ్ళని తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి. బెదిరేసి మీకు ఎక్కడో ఎందుకు, మీకు గుర్తుంటే ఎలక్షన్స్ అయిపోయిన మరు నిమిషంలోనే నాగార్జున సాగర్ మీదకి మన